ఈరోజు మనం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ వాల్యూమ్ మరియు డెలివరీ శాతం గురించి తెలుసుకుందాము. ఇవి స్టాక్‌లో దాని యొక్క యాక్టివిటీ అండ్ మంచి ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ వాల్యూమ్ ఏంటి? డెలివరీ శాతం అంటే ఏంటి? మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు ఒక ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ఒక స్టాక్‌ని తీసుకుంటాను. రిలయన్స్ అనే ఒక స్టాక్‌ని తీసుకున్నాను. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత కొద్దిగా మీరు స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు. ఈరోజు 24థ్ ఆఫ్ డిసెంబర్. సో, యాస్ ఆఫ్ 1:00 ట్రేడెడ్ వాల్యూమ్ వచ్చేసి మీకు 41.49 లాక్స్ అండి. దీంట్లో డెలివరీ తీసుకుంది 60.87. సో, మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దానికన్నా ముందు ఒక మీకు ట్రేడెడ్ వాల్యూమ్ అంటే ఏంటి? డెలివరీ శాతం ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు? ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక స్టాక్ తీసుకుంటాను. సో, రిలయన్స్ అనే ఒక స్టాకు. ఓకే. సో, రిలయన్స్ అనే ఒక స్టాకు. సో, టోటల్ ట్రేడ్ అయిన షేర్‌లెంత? సో, ఎంతమంది కొన్నారు? ఎంతమంది సెల్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు గనక టోటల్ ఒక 1000 షేర్స్ అనేవి ఒకతను బై చేశాడు. ఒకతను బై చేశాడు అంటే ఒకతను సెల్ చేసి ఉంటాడు కదా! సో, టోటల్‌గా ఇక్కడ మీరు ట్రేడెడ్ వాల్యూమ్ వచ్చేసి 1000 మాత్రమే. బికాజ్ ఒకతని నుండి ఇంకొకతనికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి కాబట్టి. సో, ఓవరాల్‌గా ట్రేడెడ్ వాల్యూమ్ అంటే 1000. ఇప్పుడు దీంట్లో ఎవరైతే కొన్నారో కొంతమంది ఇంట్రాడే కూడా చేస్తా ఉంటారు గదా! రైట్? డైరెక్ట్‌గా అయితే అందరూ డెలివరీ ట్రేడ్ తీసుకోలేరు. అంటే దీని అర్థం ఏంటంటే, కొంతమందేంటంటే స్పెక్యులేషన్ ట్రేడింగ్ చేస్తా ఉంటారు. అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక 1 మినిట్ గ్యాప్‌లో కూడా వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ అమ్మేస్తా ఉంటారు. సో, దీంట్లో 1000లో ఓవరాల్‌గా ఎంతమంది వారి యొక్క డీమ్యాట్ అకౌంట్‌లో హోల్డ్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ డేకి? మేబీ నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ గాని, కపుల్ ఆఫ్ వీక్స్ గాని, మంత్స్ గాని రైట్? సో, డెలివరీ దాంట్లో ఏంటంటే 1000 స్టాక్స్ ట్రేడ్ అయిన దాంట్లో 600 షేర్స్ అనేవి హోల్డ్ చేస్తా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరమ్మారు. నేను బై చేశాను. సో, దాంట్లో నేనేం చేశానంటే, నేను కొన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా సెల్ చేయలేదు. ఈ కంపెనీ పైన నాకు నమ్మకముంది. నెక్స్ట్ ఒక 1 మంత్‌లో వాళ్ళు రిజల్ట్ పోస్ట్ చేయబోతా ఉన్నారు. అండ్ కంపెనీలో ఒక పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి, ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే, ఈ లెవెల్ నుండి కరెంట్ లెవెల్ నుండి అది పైకి వెళ్ళే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో, అందుకే నేనేం చేశాను, ఈరోజు స్టాక్స్ ఏవైతే తీసుకున్నానో నేను అమ్మట్లేదు. దాన్ని నేనేం చేస్తున్నానండి, హోల్డ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఓవరాల్‌గా ఏంటి అంటే, ఓవరాల్‌గా 1000లో ఓకే. సారీ. ఓవరాల్‌గా 1000లో నేను 600 హోల్డ్ చేస్తున్నాను. సో, దీంట్లో పర్సెంటేజ్ ఎంతండి? 60%. ఓవరాల్‌గా 1000 అనేది ట్రేడ్ అవుతే, దాంట్లో 600 షేర్స్ అనేవి నేను హోల్డ్ చేసుకోబోతున్నాను. నా యొక్క అకౌంట్‌లో నేను ఇప్పుడు సెల్ చేయట్లేదు. సో, దీన్ని డెలివరీ పర్సెంటేజ్ వచ్చేసి 60% అనేది. రైట్? చు సో, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుండి ఇదిగోండి. సో, 17థ్ చూసుకోవచ్చు మీరు. టోటల్ ట్రేడెడ్ వాల్యూమ్ వచ్చేసి 1,81,00,000 రైట్? దాంట్లో డెలివరీ చూడండి 63%. అంటే ఔట్ ఆఫ్ 100లో 63 పీపుల్ ఓకే. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే స్టాక్ తీసుకున్నారో అమ్మట్లేదు. ఎప్పుడైతే డెలివరీ గనక 20%, 30% అలా ఉందనుకోండి పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు రైట్? సో, దీంట్లో డెలివరీ వాల్యూమ్ అనేది మంచి డీసెంట్ వాల్యూమ్ అండి. 60% ఈస్ వెరీ గుడ్ వాల్యూమ్. ఎనిథింగ్ మోర్ థాన్ 50% అది మంచి వాల్యూమే. ఇక్కడ చూసుకోవచ్చు. 23 డిసెంబర్ రైట్? 68% అండి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే మార్కెట్‌లో వాటి యొక్క యాక్టివిటీని అర్థం చేసుకోవడానికి ట్రేడింగ్ వాల్యూమ్ అనేది మనం యూజ్ చేస్తాము. అదే విధంగా ఇన్వెస్టర్ల యొక్క నమ్మకాన్ని వాళ్ళు దీనిపైన ట్రస్ట్ ఉందా? లేదా? నమ్మకం ఉందా? లేదా? అంచనా వేయడానికి మనము డెలివరీ పర్సెంటేజ్ అనేది చెక్ చేస్తాము. రైట్? ట్రేడింగ్ ఈస్ డిఫరెంట్. హోల్డ్ చేయడం అనేది డిఫరెంట్ అండి. హోప్ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ గూడా చేయండి. థాంక్ యూ సో మచ్.